హాయ్ జషు. హ్యాపీ బర్త్డే జషు. ఏంది పార్టీ? బర్త్డే రోజు ఏంద్రా పనుల చిన్నప్పుడు అయితే మేము అసలుకి బర్త్డే రోజు హాలిడే. జషు ఎంత మంచోడు అయిపోయారా. అదే మార్పు చెందినవాడే మనిషి. వాడే అందరిలో పెద్దగా కనిపిస్తున్నాడు కదా. ఇంకేం సన్నగా అవుతాడు రీట. వారి చూడరు ఎంత ఆయిల్ పోస్తున్నాడు. గుడ్ మార్నింగ్ డోరా బాబు. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మామ. ఈరోజు జషు పుట్టినరోజు అనమాట, బర్త్డే. సో అందుకని సపరేట్గా బ్యాగులు ప్యాక్ చేసుకొని మరి పోతూ ఉన్నాం పిన్ని వాళ్ళ ఇంటికి. కొంచెం బెనిఫిట్ మాకు కూడా ఉండాలి కదా. సో అందుకని బట్టలు కొన్ని మురికిపోయి ఉన్నాయన్నమాట. అవన్నీ ఆడ వాషింగ్ మిషన్లో వేసేస్తే వాషింగ్ అయిపోద్ది. ఇదేదో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్లేదు మా, ఏదో కొత్త ట్రిప్కి వెళ్తున్నట్టుంది. బ్యాగ్లోనే బ్యాగ్ చేసుకొని చార్జర్, ల్యాప్టాప్ చార్జర్స్, ల్యాప్టాప్, పవర్ బ్యాంక్, 2 మొబైల్ అవన్నీ తీసుకొని పోతున్నాము. సో ఎందుకంటే ఒక 2 days మేబీ ఉంటాం అక్కడే. సో వెళ్ళే ముందు టిఫిన్ తినడానికి వచ్చాము. 2 ప్లెయిన్ ఆమ్లెట్, హరిబాబు వచ్చి డబుల్ ఎగ్ దోశ అనమాట. సో తినేసి బస్ ఎక్కడానికి వచ్చాము. బస్ అయితే ఎప్పట్లానే లేదనమాట. ఒక 20 minutes వస్తుందని చెప్పారు. సో చూద్దాం ఎంతసేపట్లో వస్తుందో. ఈ రోజు అంతా ఏం జరగదు ఏంది కదా అని చూద్దాము. వీడియో మాత్రం లాస్ట్లో చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఒకటే మ్యూజిక్ ఇప్పుడు ఎక్కాము. సెకండ్ బస్ ఇది, ప్రైవేట్ బస్ అన్నమాట. మాట్లాడుతున్నారు తలగా పగిలిపోతుంది. అదే ఓవర్ పెడతారు. 12కి ఎక్కాము కరెక్ట్గా. ఇప్పుడు 12:40 అయింది అనమాట. 40 నిమిషాలు పట్టింది మా ఏరియా నుంచి మెయిన్ టౌన్కి రావడానికి. 12కి స్టార్ట్ అయ్యామా. ఇప్పుడు టైం చూడండి, 1:40 అయింది. ఒరే 1 గంట 40 నిమిషాలు పట్టింది మామ. అదే అందుకే స్టార్టింగ్ లోనే చెప్పా కదా, ఈజీ 2 hours పట్టద్దు అనమాట. ఒక చిన్న సైజు ట్రిప్ వేసినట్టే ఉంటుంది మా పిన్ని వాళ్ళ ఇంటికి పోవాలంటే. చెప్పుకుంటా కూడా నడవాలి. ఒక 500 meters దూరంలో ఉంది. బస్సు కొంచెం ముందర వదిలేస్తుంది అనమాట. మన ఆంధ్రాలో లాగా ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపరు. చేయి ఎక్కడ ఊగితే అక్కడ ఆపేస్తారు అనమాట మన దగ్గర. కాకపోతే ఇక్కడ ఓన్లీ డెడికేటెడ్ స్టాప్స్ మాత్రమే ఉంటాయి. మధ్యలో ఎక్కడ కూడా ఆపరు. ఎంత గొడవ చేసినా కానీ ఆపరు. జాగ్రత్త పోవాలి, లేదనుకో చూడండి ఎంత నేరోగా ఉంది అసలు. చాలా జాగ్రత్త పోవాలి. అందులో బ్యాగులు వేసుకొని. వీళ్ళకి అలవాటురా, పరిగిస్తారు ఇల్లు. అంతే. స్కూల్కి బస్సు లేట్ అయిపోతే ఇక్కడి నుంచే పరిగిస్తారంట వాళ్ళు. చూద్దాం జషు బాబు ఏం చేస్తున్నాడు. మా తమ్ముడు ఏం చేస్తున్నావు అమ్మా? ఏందిరా, ఏం ప్రయోగాలు చేస్తున్నావురా? హాయ్ జషు. హ్యాపీ బర్త్డే జషు. ఏంది పార్టీ? ఫస్ట్ పార్టీ చెప్తే తర్వాత పెరుగు ఫ్రైడ్ రైస్ లాగా చేసింది. తర్వాత చట్నీ, తర్వాత దోశ. పార్టీ అదే పెరుగు, ఫ్రైడ్ రైస్, చట్నీ, దోశ. నువ్వు పార్టీ ఇస్తామని దూరం వస్తే నీ కోసం మేము అదే డిసప్పాయింట్ చేసి 2000 ఇస్తే అయినా పార్టీ ఇస్తాడంట. మేము చేసుకోలేమా, మాకు ఇంకా మిగిలిపోద్ది. నీట్ చేసాడు జషు బాబు. టేపులు వేసి కత్తిరించి ఇది అది చేసాడయ్యా. బర్త్డే రోజు ఏంద్రా పనుల చిన్నప్పుడు అయితే మేము అసలుకి బర్త్డే రోజు హాలిడే. స్నానం కూడా చేసేది లేదు. జషు ఎంత మంచోడు అయిపోయారా. అదే అన్నాడా స్కూల్. అవును, నీకు లేదు, వాడికి మాత్రం ఎందుకు స్కూల్? సాటర్డే సండే హాలిడేనా? అబద్ధాలు చెప్పాక నాకు ఆలోచించాడు చూసి కదా, రేపు అక్కడే అవుతాను అని అర్థం అయిపోయింది. అవునా? లేదు, నార్మల్ గా తమిళనాడులో సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. అవునా? ప్రతి సాటర్డే సండే? ప్రతి సాటర్డే కాదు, కొన్నిసార్లు ఎగ్జామ్ ఉండేటప్పుడు. అవును, మీ అమ్మ చెప్పేసి వెళ్ళిందా నీకు చేయమని, లేకపోతే నువ్వే చేస్తున్నావా? అబ్బా అదే కదా. ఎట్ట చేస్తాడు జషు బాబుకి నవ్వు వస్తుంది. భలే అడిగాను నేను క్వశ్చన్ అసలు. నేనా మీ అమ్మ ఏంది నీకు బర్త్డే రోజు కూడా పనులు చెప్పింది? జాలికి పడుకొని నిద్రపోవాలి, సైకిల్ తొక్కోవాలి, అది కదా. ఇది 3 రోజుల నుంచి చెప్పుంటది అక్క బాబు. 3 రోజుల నుంచి చెప్పుంటదా? ఈ రోజు చేస్తాను జషు బాబు. చెప్పింది కానీ సెల్ఫ్ సర్దారని నువ్వే చేస్తున్నావా? కాదు 3 రోజులకే చెప్పింది గుడ్డలు మడవమని.
కానీ ఈ రోజు ఉదయమే ఇది చేయమని చెప్పి. సో ఇప్పుడు వచ్చాము మామ, చూసారు కదా 1.5 hour పైన పట్టింది అనమాట, ఆల్మోస్ట్ 2 hours, ఒక 20 నిమిషాలు తక్కువ అంతే. సో కాసేపు రిలాక్స్ అయ్యి లంచ్ ఏందిరా జష్ బాబు? చట్నీయా? ఇది చట్నీ ఫ్రైడ్ రైసా? చట్నీ ఫ్రైడ్ రైస్ అంట లంచ్. ఎందుకంటే మా పిన్ని కూడా లేదు డ్యూటీకి. ఫ్రైడ్ రైస్ కాదు, ఫ్రైడ్ రైస్ పెరుగు. ఫ్రైడ్ రైస్ పెరుగు. ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా లేదనమాట, డ్యూటీకి వెళ్ళింది. ఈవినింగ్ గానే వస్తారు ఇద్దరు. సో అందుకని ఈవినింగ్ వచ్చాక ఏమైనా ప్లాన్ చేద్దాం. అక్కడ నుంచి చూడు, అన్ని కొండని దగ్గర ఉన్నట్టు ఉంటాయి. దగ్గరే ఇంకా అదే నడుచుకుని వెళ్ళిపోవచ్చా? అబ్బా నువ్వేంది రొనాల్డో మెస్సీయా? రొనాల్డో CR7. దాని ఆపు దానికి అరవడమే ఏం ఉండదు, దానికి బొచ్చు కుక్కలకి అదే అంతే, బొచ్చుకొక్క అంటే అదే గోల్ అయ్యా. అదే చెప్పులు పెట్టారు చూడు. ఊరినే కొట్టేనాగా, లేదంటే గోల్ కొట్టేనా? అబ్బా CR7 సెలబ్రేషన్ చేసేవాడు. అబ్బా జాగ్రత్త తగలుతాయి. అటు చూడు తమ్ముళ్ళు ఎట్ట ఆడుతున్నారు. బాగా ఆడతారు, అలవాటు మనకి ఆడ. జాగ్రత్త రే జషు జానీ. సో మా ఇప్పుడే టైం వచ్చి ఈవినింగ్ 5:30 కావస్తుంది అనమాట. వెనకాల కుక్క గోలు భరించలేకపోతున్నాం. ఈ బొచ్చు కుక్కలు అట్టే ఉంటాయి, అరస్తానే ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఆపమని చెప్పరా, నోరు నొప్పి. ఎంతసేపు నాకు అరస్తానంటులా రోజంతా ఆయన అరస్తానే ఉంటాయి. మా చిరాకు కూడా చూడండి, ఇంకా చూసే కొద్ది ఎక్కువ చేస్తూ ఉంటుంది. సెలబ్రేషన్ లేదే, గోల్ కొట్టాక లైట్ వర్షం కూడా స్టార్ట్ అయింది. పక్కంతా మబ్బులు, వాళ్ళ ఇంట్లో పడిపోయింది. ఇంట్లో పడిపోయింది వాళ్ళు. మళ్ళీ చూడరా రే హరిబాబు, అంత మొత్తం క్లీన్ చేశారు మావ. నీట్గా వాళ్ళ అమ్మ వచ్చేలో మొత్తం క్లీన్ చేసి పక్కన పడేశారు. ఈ రూమ్ చూడండి, ఇంకా మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట. అలా చేశారు రా. జషు మా రూమ్ రాకూడదా? మా రూమ్ కూడా కొంచెం క్లీన్ చేసేద్దు. ఒక 2000 మాత్రం ఇచ్చేయి. అబ్బా చాలా ఏం చేస్తారు 2000తో? ఏం చేస్తావు? 2000 కాదు, 2500. అబ్బా ఆర్సీ కారా, వైర్లెస్. ఇంతకుముందు మాకు చిన్నప్పుడు ఈ వైర్ కార్ వచ్చేది, దాంతో పాటు పరిగెయాల, ఇటు పరిగెయాల. భలే ఉండేది అయ్యి. జషుబాబు రెడీ అయిపోయాడు రా, మొత్తం క్లీన్ చేసా. అంతేనా? బర్త్డే డ్రెస్ బాగుందిలే, సింపుల్గా. సో జరిగింది ఏంటంటే, మేము కేక్ కోసం వెళ్దాం అనుకున్నాము. కాకపోతే మా పిన్ని వచ్చేటప్పుడు కేక్ తెచ్చేసిందంట. సో అందుకని మాకు డబ్బులు మిగిలిపోయింది ఏదని చెప్పాలంటే. అంతే కదా, మనీ మిగిలిపోయినట్టే కదా. కోపిద్దామని వచ్చాంలే, అనవసరం డబ్బులు వేస్ట్. సర్లే అరే ఇంకెవరు లేరురా వాళ్ళ ఫ్రెండ్సా? అరే డానీ ఇంకెవరు లేరు ఫ్రెండ్సా? ఇంకెవరు పిలవాలా వాడా? పాయసం పాపం ఇప్పుడే వచ్చింది. అసలు కూర్చోను కూర్చోలేదు, నువ్వు కూర్చొని కూడా కూర్చోలేని వచ్చి పాయసం చేస్తుంది పాపం. జషు ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకోవడానికి వెళ్ళాడు అనమాట. సో చూద్దాం, వాళ్ళు తెచ్చిన కేక్ అయితే సరిపోకపోతే మనం కూడా ఇంకో కేక్ తెచ్చుకున్నాం సపరేట్గా. వాడే అందరిలో పెద్దగా కనిపిస్తున్నాడు కదా, వాడే పెద్దగా కనిపిస్తున్నాడు కదా అందరిలో. ఏం పేరు ఆయన పేరు? యువర్ నేమ్? గిరివిన్. యువర్ ఇర్విన్. విధువన్. ఓకే ఓకే. నువ్వు పేరు? సుదీన్. యువర్ నేమ్? పషిన్. సయా. ఓకే ఓకే, బాగున్నాయి కదా. అదే హెచ్పిడి అంటే ఏంటంటే, హెచ్బి అంటే హ్యాపీ బర్త్డే షార్ట్ ఫామ్. సో పాయసం కూడా అయిపోయింది మామ, ఇంకా ఆపేద్దాం. మిక్చరు, కేక్, నెక్స్ట్ పాయసం. ఒరే కత్తే బాగాలేదురా అసలుకే. నువ్వు ఇరగొట్టేసిన అట్ట. ఒరే కత్తి బాగాలేదురా నిజంగా, తీసుకో.
అయిపోయిందిరా సర్వింగ్, కటింగ్ అయిపోయింది. హ్యాపీ అదే పార్టీ. అదే పార్టీయా? అందరు తింటా ఉన్నారా? నీ దగ్గర ఇది ప్లేట్ అందరికి తెలియాలి నువ్వు డైటింగ్లో ఉన్నావనే. నేను తిన్నాను, అన్ని కెమెరా ముందు చేస్తారేంటే, నేను షూట్ చేయలేదు నిన్న. మరి సో ఇప్పుడు టైం వచ్చి మామ నైట్ 9 కావస్తుంది అనమాట. సో అందరూ అయితే వెళ్ళిపోయారు, జస్ట్ ఫ్రెండ్స్ అందరూ. కేక్ కటింగ్ కూడా అయిపోయింది, అందరికి కేక్ పంచడం కూడా అయిపోయింది, అలానే కేక్ కూడా అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ నేను ఒక్క ముక్క కూడా తినలేదు. నువ్వు తిన్నారా హరి? ఒక్క ముక్క కూడా? ఏం చేసావు? మొత్తం నువ్వే తినేసావు కేక్. చట్నీ కింద పడిపోయింది అనమాట. ఆడిందాక చట్నీ కింద పడిపోయింది, నాకు సౌండ్ వచ్చింది చూడు. కొంచెం ఉండేదే కొంచెం. మా తమ్ముడు నీకా చట్నీ అయినా మాకు చట్నీ. ఎలా జస్ట్ ఎలా జరిగింది? బిజీగా ఉన్నాడా? ఇప్పుడు అసలు ఉడకలేదురా, వేస్ట్గా పడేసి అంటారా దోశ. నేను బాగుంది. సరే బర్త్డే ఎట్లా జరిగింది? కేక్ తిన్నావు, మిక్చర్, పాయసం. ఎక్కడ కేక్ ఇంత పీసు, మిక్చర్ మా అమ్మ లాగేసుకుంది. ఇప్పుడు దోశ తింటున్నావు కదా జాలీగా. అంత డెడికేషన్ చూడరా అసలుకే జస్సుకే. భలే ఆకలి వస్తుందని చెప్పాడు కదా. మధ్యాహ్నం నుంచి పని చేసిలా. అవునరా పాప భలే పని చేశాడు, అది మనం నిజం పాపం ఒప్పుకోవాలి. భలే కష్టపడ్డాడు జస్సు ఈ రోజు. ఏందిరా ఇట్టేసావా? నువ్వే వేసిందా? నేను తిప్పమన్నావురా నువ్వు. భలే వేసావురా. ఇది చూడు అసలు ఎట్లా వస్తుంది దోశ. వీడే వేసింది, వీడు అందుకు అబద్ధాలా? రే ఆ పెను బాగాలేదురా. ఇప్పుడు నువ్వు చూపి మా కోసి లేయట్లేదు చూడు నీకు కూడా. ఏడా అబ్బా రావట్లేదు ఇది కూడా. చాతస్తావా? చూస్తేనే దోశ రాదు, మాకు బాగానే వస్తుంది దోశ. అదే వీళ్ళు వస్తే టైం చూడండి మామ, ఎగ్జాక్ట్ గా 9:30 కావస్తుంది అనమాట. ఇప్పుడు తింటున్న డిన్నర్ మేము ఒక దోశ అండ్ ఒక గుడ్డు దోశ అనమాట. హరిబాబు కూడా సేమ్. సరే అయిపోయిందా బర్త్డే పార్టీ? నూనె వేసుకుంటారా దాంట్లో? నెయ్యి కదా వేసుకుంటారు. బార్రీ ఇంకేం సన్నగా అవుతాడు రీడా. గానుగు నూనె ఏం మంచిదిరా. వారి వాడు చూడరా రీ ఎంత ఆయిల్ పోస్తున్నాడు. అసలు మేము ఆయిల్ తిన్నాం మానేసాం తెలుసా. దీంట్లో కూడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నేను. సూపర్ రాజేష్. సో టైం వచ్చి మనం ఎగ్జాక్ట్గా 10:53 అయిందనమాట. సో అందరం పడుకునేసాం నలుగురం. నేను ఇక్కడ ఫస్ట్ నా పక్కన డానీ పక్కన హరి పక్కన మన జస్సు బర్త్డే బాయ్ అనమాట. సో జస్సు బర్త్డే అయితే ఇందరితో అయిపోయింది. ఇంకా టైం ఉంది 1 hour, కానీ పార్టీ ఇవ్వలేదు జస్సు, అది కొంచెం బాధగా ఉంది. సో అదనమాట మనం ఈరోజు వీడియోలో మనం అలా చూస్తారు కదా. అలాంటి చూస్తాం కమెంట్ చేయండి, అలానే ఈ వీడియోకి లైక్ చేయండి. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై. హరిబాబు గోల్ కీపర్ అనమాట. గ్లౌజ్ లేరా తమ్ముడు, షూస్ ఏ లేవు, మళ్ళీ ఫుట్బాల్ ఆడుతున్నాడు వీడు. అబ్బా నీ అంతా ఉందిరా గోల్ అది వెనకాల. మిక్సర్ అన్నం తిన్నట్టు తింటున్నాడంట. అవునా? అరే మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నావురా, అపార్థం చేసుకున్నాం.